ఈరోజు దొండకాయ కర్రీ. ఇవన్నీ దొండకాయ కర్రీ కావాల్సిన ఐటమ్స్. కొంచెం లేత దొండకాయలు తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకో. తొందరగా అయిపోతుంది కూర అని చెప్పి ఇలా ఇలా మువ్వు వంకాయలాగా ఇట్లా కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయ కూర ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేపుకోవాలి. కూరకు కావాల్సిన ఆనియన్స్ స్టవ్ వెలిగించుకుని కొంచెం హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. 4 స్పూన్లు ఆయిల్ నలుగురికి సరిపోద్ది. 4 స్పూన్లు వేసుకోవాలి. మేము ఒక చిన్న గిన్నెతో వేసాము. కొంచెం వేడెక్కిన తర్వాత అనిపించిన తర్వాత ఆనియన్స్ వేసేసేయాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత లవంగం వేసుకోవాలి. లవంగం ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. కోసుకోవాలనుకుంటే కోసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. గార్లిక్ వేసుకోవాలి, వెల్లుల్లిపాయ, అంతే ఐటమ్స్. దీనికి కావాల్సిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇంకా జీలకర్ర వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర సరిపోతుంది. అది తీసుకుని ఒక చోట పెట్టుకోవాలి. అప్పుడు దొండకాయలు వేసుకుందాం. మళ్ళీ ఇదే ఆయిల్లో దొండకాయలు వేసేసుకుందాం. ఇట్లా ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకోవాలి. మిక్సీలో పలస్తెట్ మనం కొంచెం చల్లగా అయిన తర్వాత ఇదే ఆనియన్స్ ఇంకా ఇవన్నీ మిక్సీ గ్రైండ్లో పెట్టేయాలి. దొండకాయలు అయిపోయింది. ఇప్పుడు దొండకాయలు తీసుకుని దీంట్లోనే వేసేసుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగా మగ్గాలి. మగ్గేంత వరకు అట్లా పెట్టాలి. మూత పెట్టేయాలి. ఇట్లా మూత పెట్టేసి చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇట్లా దీంట్లోనే కొంచెం కలుపు వేసేసుకుని మిక్సీ పట్టేయాలి. మధ్యలో మాడకుండా తిప్పుతూ ఉండాలి. కొంచెం మగ్గేంత వరకు ప్రతి 2 నిమిషాలకి. 10 నిమిషాలు ఇలా మగ్గింది. ఇట్లా మగ్గిందో లేదో అని చెప్పేసి ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది. సాఫ్ట్గా ఉన్నప్పుడు మగ్గిపోయింది అన్నప్పుడు అర్థం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఇది ఆనియన్స్ అది ఇట్లా దీని లోపలే వేసేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు 5 నిమిషాలు ఇలా తీసుకుని దిద్దేది. 5 నిమిషాలు ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. కరివేపాకు వేసిన 5 నిమిషాలకే దింపేసేయాలి. కరివేపాకు కుక్ అయిపోకూడదు. లాస్ట్లో కొంచెం అట్లా వేస్తే గ్రీన్ లీఫ్ కాబట్టి ప్రాణశక్తితో ఉంటుంది. అందుకు అది గట్టిగా కుక్ చేస్తే అది పోతుంది. ఆ ఫ్లేవర్ అండ్ ఆ ఫ్రెష్నెస్ ఉండదు. లాస్ట్లో వేసేసి 5 నిమిషాలకి దింపేసాను. 5 నిమిషాలు కొరక 2 నిమిషాలు. ఉప్పు సరిపోయిందో లేదో కూడా అయిపోయిన తర్వాత మీ టేస్ట్ చూసుకుని వేసి అంతే అండి, అయిపోయింది.
రెడ్ చిల్లీ లేకుండా చేసేసుకోవటమే సింపుల్. కొన్నిసార్లు జర్నీలోంచి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చిన ఎండాకాలం తింటే మంటగా ఉంటుంది కదా, సింపుల్గా హోమ్ ఫార్మ్ స్టైల్లో అయిపోయింది చూడండి. అంతేనండి, గ్రీన్గా అట్లా ఉంటే చాలా బాగుంటుంది.